హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరింతగా ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పనస గింజల కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. పనసకాయతో పనసకాయ బిర్యానీ, పనసపట్టు కూర, పనస గింజల కూర అని రకరకాల వంటలు చేస్తారు. నేనైతే ఈ రోజు మీకోసం పనస గింజల కూర రుచిగా వండి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. కేవలం రుచికే కాదండి, మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూసి నేను ఎలా చేశానో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడండి పనసగింజల కూర కోసం నేను ఒక కప్పు పనసగింజలు తీసుకున్నాను. పైన శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి. ఈ పనసగింజలు ఉడకబెట్టుకుని తినొచ్చు, లేదా పెనం మీద మనం కాల్చినైనా తినొచ్చు, వేపుకుని ఎలా అయినా తినొచ్చు. ఈ పనసగింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కానీ పనసగింజల కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు మీకు ఆ కూరను అయితే చేసి చూపిస్తాను. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుని పనసగింజలు అందులోకి వేసి కొద్దిగా రాళ్ళుప్పు వేసి కొంచెం వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పనసగింజలు ఉడికిపోయినాయని మూత తీసి చూపిస్తాను. పనసగింజలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఒకసారి మీకు నొక్కి చూపిస్తాను, చూడండి ఉడికినాయో లేదో. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కింద ఒక గిన్నె పెట్టి పైన చిల్లు గిన్నె పెట్టి వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన గింజల్లోనికి కొంచెం జిగురనిపిస్తాయండి. కాబట్టి కొంచెం మంచి వాటర్ వేసి ఇలా కడిగితే కనుక జిగురంతా పోతుంది. ఎందుకంటే మనం పైన ఉన్న తొక్క తీసినప్పుడు జిగురుగా ఉంటే రాదు, కాబట్టి ఇలా చేయాలి. ఇప్పుడు ఈ గింజల మీదండి పల్చటి పొర ఉంటుందండి, తెల్లటిది. అది చాలా గట్టిగా ఉంటుంది. ఇది కానీ తీయకపోతే కనుక మనం తినేటప్పుడు అది పంటికి అడ్డం పడుతూ ఉంటుంది, అసలు తినలేం. కాబట్టి ఇది తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ గింజలు మంచి విటమిన్స్ ఉంటాయని మనం పడేయకుండా వండుకుంటామండి. కానీ కొంచెం చాకరి అనిపిస్తుంది. కానీ ఇది కొంచెం రిస్క్ లేకుండా తీసేసుకుంటే కనుక మంచి కూర రెడీ అవుతుంది. ఇలా పైన స్కిన్ అంతా కూడా తీసేయాలి, పై పొర అంతా కూడా తీసేయాలన్నమాట ఓపిక్గా. ఈ పలసటి పొర లోపల బ్రౌన్ పొర ఒకటి ఉంటుందండి, అది తీయకపోయినా పర్వాలేదు, కానీ ఈ పై పొర మాత్రం కంపల్సరీ తీసేయాలండి. ఇలా గింజలన్నీ కూడా పై పార్ట్ అంతా తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నేను పై పార్ట్ తీసిన తొక్కు కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. పై పొర ఇలా ఉంటుంది, ఇది మాత్రం తీసేయాలి. చాలామందికి ఇలా తీయాలని తెలియదండి, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి. దాన్ని త్వరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిందాక. ఇప్పుడు ఇందులోనికి రుచి సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. సాల్ట్ ముందే వేసుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయ బాగా వేగుతుంది. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని పేస్ట్ లాగా చేసి వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తానండి, టమాటాలు చక్కగా మగ్గిపోయి. ఎందుకంటే సిమ్లో మగ్గించాం మూత పెట్టి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ పొడి మసాలా అండి. పొడి మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా కలిపి కొట్టిన పొడి అండి. అలానే 1-2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. వీటిని కూడా మిక్స్ చేసుకోండి, కారంలోకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తానండి, ఈ రకంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి తిప్పండి, ఎంత వాటర్ ఉందో మీకు తెలుస్తుంది. పనసగింజలు ముందే ఉడికించాం కాబట్టి అందుకే ముందే వేయలేదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనసగింజలన్నీ కూడా ఇందులోకి వేసుకుని ఈ కూరలోకి ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తానండి, కూర చక్కగా రెడీ అయిపోయింది. నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి, ఆయిల్ రిలీజ్ అయిపోతుంది పైకి, అంటే కూర రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసినాక ఆ ఉన్న నీరు కూడా ఎగిరిపోతుందండి. ఇక చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. పనసగింజల కూర రెడీ అయిపోయినట్టేనండి.
చూసారు కదండి, ఎంతో రుచిగా ఎంతో చక్కగా పనసగింజల కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే ప్రతి ముద్ద కూడా అద్భుతంగా రుచిని ఇస్తుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఇష్టపడేలా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.